పాటగాళ్ళను ధ్వంసం చేసి బాగుండదు. ఎందుకంటే ఓసారి పాటగాళ్ళు ఇట్లా చెడగొట్టి అనుకో ఆ నీళ్లు చెల్లకొచ్చుడు పక్కలు కిందకు పోయే అవకాశం ఉంటుంది. ఏం లాభం చెరువు కూడా పక్కపోతే అది పాటగాళ్ళు యథావిధిగా ఉంచాలి. అది రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి బాధ్యత. పాటగాళ్ళ మీద ఎవరైనా అప్లికేషన్ ఇచ్చినా మన స్పందించే పరిస్థితి లేదు కదా. ఇంకోటి కేసీఆర్ గారు చాలా చెక్ డ్యాములు కట్టండి. దాని కింద కూడా 1000 ఎకరాలు పడినాయి చెక్ డ్యాములు. ఇక ప్రాజెక్టుల విషయం మీకు కాళేశ్వరం అంటే కాళేశ్వరం ఎందుకు మీరు గుర్తుంది కదా. కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరం అదొక వేడిగాడు ఒక్కడే 2 పిల్లర్లు ఇక కాదు. ఎన్ని రిజర్వాయర్లు, ఎన్నింత దూరం టర్నల్స్, ఎన్ని సబ్స్టేషన్లు, ఎన్ని ఓపెన్ కాలువలు ఎన్ని ఉంటాయి. ఇప్పుడు మల్లన్న సాగర్ హైదరాబాద్కి నీళ్ళు వేస్తుంటే మల్లన్న సాగర్ వచ్చాయి కదా. మరి ఆ 2 పిల్లర్లు ఉంటే అన్న లక్ష్మీ బ్యారేజు, సరస్సు బ్యారేజు, పార్వతి బ్యారేజ్ ఉన్నాయి. ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్లు పోయినాయి. మరి మొన్న వరద అంత వచ్చింది కొట్టుకుపోవాలి కదా. వరద అంతా ఎక్కువ వచ్చిందిగా పోయినసారి ఎలక్షన్లో అప్పన వానకాలం అది ఇంకో కొట్టుకుపోలేదు. అది అంత అవసరం లేదు. ఏదైతే పిల్లర్స్ కూలేయో అది ఎవరి బాధ్యత? కాంట్రాక్ట్ కొంత టైం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ టైం ఉంటుంది. వాళ్ళు కట్టాలి కట్టలేకపోతే ఇట్లా వాళ్ళు కట్టకపోతే ఇక వాళ్ళ బాధ్యతగా మీరు తెలుసుకోండి. ఎల్ఎన్టీ వాళ్ళ బాధ్యత వాళ్ళు కట్టమంటే కట్టలేదు. అది చేసుడు చాలా పాలమూరు రంగారెడ్డికి చాలా వరకు 90% ఎట్లా అంటే మేము ఒకసారి వస్తామంటే మరి ఎప్పుడు టైం ఉంటుంది పోయి చూసి తెలుస్తుంది. ఎంత పని అని తెలుస్తుంది. ఎందుకు బయటికి చెప్పకూడదు. ముఖ్యమంత్రి గారు టనల్ అవన్నీ వాళ్ళ అధికారులు తెలుసుకున్నారు ఇవన్నీ ఎట్లా కట్టేదని. ఒక్కటేంటంటే 9.5 ఏళ్ళలో 5 రిజర్వాయర్లని 6 రోజు ఒక్కటే మిగిలింది. అక్కడికే నీళ్ళు రావాలి కానీ అరే అరే కాదు 5 అక్కడికి వెళ్ళి కట్టుకుంటూ రావాలి కదా. నేను చెప్తున్నాను నేను అన్నీ అట్లేం చేయాలి అన్నీ ఒకసారి ఏం కాలి అన్నీ ఒకసారి ఇక్కడ స్టార్ట్ కాలి అన్నీ ఒకటిసారి ఓటు అయినా కూడా చేసుకుంటూ వచ్చాడు అన్నీ కాలు. ఇప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని కాలువలు చేసి వస్తుంది. మన దాన్ని కూడా రైట్ కెనాల్ కూడా మీ ప్రాంతానికి మీ ఊరికి వెళ్ళొచ్చు. మధురాపూర్ రాయకల్ ఇక్కడ దక్షిణ ఇప్పుడు పరగ్నగర్ కేశంపేట మండలంలో సగానికి దక్షిణ దిక్కు పడతాయి. అక్కడ నందిగామ కొత్తూరు మొత్తం పడతాయి. కొత్తూరు ఒక సిద్ధపురం ఏదో 2 విలేజ్లు వారే అన్నీ పడతాయి. మెయిన్గా ఏంటంటే చెరువు జిల్లేడు చెరువు కూడా కొందరు ఈ రోడ్డు మెయిన్ రోడ్ ఉంటుంది చూడు మాకు నాకు అది గద్దాల వరకు మా ఊళ్ళో దాకా లక్ష్మీదేపల్లి అయిందా కాదు. మీకు అంతవరకు ఈ నీళ్ళు అవి వస్తాయి. ఉదండపూర్ నుంచి రైట్ కెనాల్ నుంచి వస్తాయి. మా ఊరికి రాదు అది కాదు. ఏది లక్ష్మీదేపల్లి ఎనగమట్ట సిద్ధాపురం మా ఊరు రావు.